ముందుగా 1 కేజీ పెసల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసర రుబ్బులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పెసర పునుకుల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతాయి. పెసర పునుకులు ఇలా చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిండి వీలైనంత లూజ్ గా కలుపుకోండి. అప్పుడే పునుకులు మెత్తగా వస్తాయి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.